మార్గం కాదని తెలుసుకుని తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ జగన్మోహన్ రావు, ఏఐసీసీ తెలంగాణ సెక్రటరీ విశ్వనాథ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఇండియన్ క్రికెట్ టీం మేనేజర్ దేవరాజ్ పాల్గొన్నారు. ఈరోజు మన ఉప్పల్లో మాజీ ప్రధాని, యువతకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయులు స్వర్గీయులు రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరి నాతో పాటు పాల్గొంటా ఉన్న పెద్దలు, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు, అదేవిధంగా మా ఏఐసిసి సెక్రటరీ గౌరవనీయులు విశ్వనాథ్ గారు, మిత్రులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ సోదరులు శివసేన రెడ్డి గారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన అధ్యక్షులు మిత్రులు జగన్మోహన్ గారు, మొన్ననే మా రాష్ట్ర యువత సంబంధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి గెలిచిన శివశరణ్ రెడ్డి గారికి, మరి ఇప్పుడే మనం సన్మానించుకున్న పెద్దలు, ఇండియన్ క్రికెట్ టీంకి మేనేజర్గా వ్యవహరించి మొన్న విజయవంతంగా మన దేశానికి కీర్తి ప్రతిష్టల్లో భాగస్వాములైన పెద్దలు దేవరాజ్ గారు, మా చాలా సన్నిహిత సోదరులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సోదరులు రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి గారితో పాటు మా మిత్రులు పురుషోత్తం గారి వేదిక అటువైపు వెళ్ళిన క్రికెట్ క్రీడాకారులకి, క్రీడాభిమానులకి స్పోర్ట్స్ పెంచడానికి ఫుట్బాల్ ఒకప్పుడు హైదరాబాద్ నంబర్ 1 ఉంటుండే, హైదరాబాద్ పోలీస్ కానీ హైదరాబాద్ ఓల్డ్ బాయ్స్ కానీ, అలాంటిది ఇక ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్ అన్ని ఆటలు కూడా ఏది స్పోర్ట్స్ సిటీ అయితే అందరికీ అవకాశం వస్తుంది. మరొకసారి రాజీవ్ గాంధీని గుర్తుంచుకొని రాజీవ్ గాంధీ ఆలోచనను 18 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ పేరు మీద అండర్ 19, 2020, అండర్ 17, 2020, అండర్ 14, 2020 మూడు దగ్గర, ఇంకొకటేమో చెన్నైలో అండర్ 17, అండర్ 14 అంటే హర్యానాలో చేస్తున్నా, 18 ఏళ్ల నుంచి చేస్తున్నా. రాజీవ్ గాంధీ సద్భావన కూడా చేస్తా. నా జీవితం ఉన్నంత కాలం ఆ కుటుంబానికి నేను ఒక చిన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి. రాజకీయంగా నాకు ఎవరు గురువు లేరు, నా డబ్బులు లేవు, కానీ టాలెంట్ చూసి ఆనాడు సంజయ్ గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గుర్తించి ఆఖరుకు నన్ను ముఖ్యమంత్రి స్థాయికి కూడా పోయినాను. బీసీసీ ప్రెసిడెంట్ చేశాను. నేను ఎంతోమంది బీసీలకి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచనను దిక్కున ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నాడు. జనంలో ఉన్నటువంటి అట్టడుగున ప్రజలకు న్యాయం చేయాలని 42% ఈనాడు ఏది కులగన చేయడం చాలా శుభసూచకం. అదేవిధంగా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్న ఫ్యూచర్లో స్పోర్ట్స్ సిటీ అయితే మనది నంబర్ 1 స్పోర్ట్స్ సిటీగా కాబోతుంది. కాబట్టి యువకులు సోదరిమణులు తప్పనిసరిగా స్పోర్ట్స్లో ముందుకు రావాలని కోరుతూ, రాజీవ్ గాంధీ ఆలోచనలు నా జీవితాంతం తప్పనిసరిగా ఏది బడుగు బలైన వర్గాలతో పాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తా. మరొకసారి ఆయన తలుచుకొని 2 నిమిషాలు మౌనం పాటిస్తా. ఎందుకంటే స్టాచ్యూ అయితే పెట్టిన 2 నిమిషాలు అందరూ మౌనం పాటించాలని కోరుతున్నాను.